ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. మరి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఏ సామాజిక వర్గానికి కీలక పదవి దక్కబోతోంది? ఏ పార్టీకి పదవులు వరించనున్నాయి? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కడప జిల్లా నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఇప్పుడు ఏపీలో కూటమి గెలిచాక చూస్తే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయితే కీలక మంత్రి పదవులకు సంబంధించి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా నుంచి అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే సెంట్రల్లో కావచ్చు, ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు మంత్రి పదవికి సంబంధించి? థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక సునామీ లాగా కూడా పెద్దగా దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా అలాగే పెద్ద మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ నెల 12వ తేదీన చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నేపథ్యంలో కూడా ఆయనతో పాటు కూడా దాదాపుగా కొంతమంది మంత్రులను కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక పెద్ద ఎత్తున సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసుకుంటే కనుక 10 నియోజకవర్గాలకు కాను కూడా ఇక్కడైతే ఏదైతే 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా భారీ మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. అలాగే ఏదైతే సీఎం ఇలాకాలో చూసుకుంటే కనుక 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చూసుకుంటే కనుక జమ్మలమడుగు నియోజకవర్గం ఒక బీజేపీ, అలాగే రైల్వే కోడ్ నియోజకవర్గం చూసుకుంటే కనుక జనసేన, మిగతా 5 చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక విజయం చెందిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈసారి ఏదైతే ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో చేరేందుకు కూడా అభ్యర్థులు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక పోటీ పడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే సీనియర్ నాయకుడు అలాగే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆదినారెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఈసారి బీజేపీ పార్టీ నుంచి కూడా ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. ఆయన ఈసారి కూడా ఖచ్చితంగా కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేందుకు కూడా ఆయన కూడా పూర్తిస్థాయిలో పావులు కలుపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీజేపీ అధిష్టానం చూసుకుంటే కనుక 2 మంత్రి పదవులు ఏమి ఉంది. ఆ నేపథ్యంలో కూడా 2 మంత్రి పదవుల్లో ఒకటైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆదినారెడ్డికి ఇవ్వాలన్నా లేకుంటే మరోపక్క సుజనా చౌదరికి ఇవ్వాలన్న దానిపైన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో కూడా మరోపక్క చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఆదినారెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున అయితే కనుక జిల్లాలో అయితే కనుక జోరుగా ప్రచారం సాగుతుంది. మరోపక్క చూసుకుంటే కనుక ఖచ్చితంగా బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న మంత్రివర్గ విస్తరణలో ఆదినారెడ్డికి కనుక ఖచ్చితంగా కనుక మంత్రి పదవి ఇస్తే కనుక ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి కడప జిల్లా దాంట్లో ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ఆయన కూడా అడుగులేసే ప్రయత్నం అయింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఆయన ఇప్పటికే గతంలో కూడా మంత్రి పదవి చేశాడు. ఆయనకు అనుభవం వ్యక్తి, అలాంటి వ్యక్తికి కూడా పూర్తిస్థాయిలో మంత్రి పదవి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే కడప అసెంబ్లీ ఇదికి వస్తే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా పైన కూడా పూర్తిస్థాయిలో మాధవిరెడ్డి కూడా దాదాపుగా 22,000 పైచిలకు ఓట్లతో కూడా పెద్ద ఎత్తున కూడా ఆమె మొట్టమొదటిసారి ఒక మహిళ అయితే కనుక పూర్తిస్థాయిలో కడప అసెంబ్లీ చరిత్రలో గెలిచిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 35 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కడప అసెంబ్లీ అయితే కనుక ఈసారి పూర్తిస్థాయిలో తిరగరాసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప అసెంబ్లీ నుంచి కూడా రెడ్డెప్ప మాధవిరెడ్డి గారు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమె కూడా మంత్రివర్గంలో అయితే కనుక తనకు ఛాన్స్ ఇవ్వాలని, అలాగే ఏదైతే మహిళా కోటాకు సంబంధించినటువంటి మహిళా కోటా ఉంటుందో ఆ కోటాలో కూడా తనకు పూర్తి స్థాయిలో కూడా ఓసీ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆమె కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కూడా మాధవిరెడ్డి పేరును కూడా ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెను కూడా మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున అయితే కనుక చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక కడప జిల్లా నుంచి అయితే కనుక మొట్టమొదటిసారిగా 5 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఫస్ట్ సారి కూడా ఏదైతే అసెంబ్లీకి అడుగు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడ్ నియోజకవర్గం ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం, అలాగే చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ నుంచి కూడా ఉమ్మడి కడప జిల్లాలో మొట్టమొదటిగా, అలాగే రైల్వే కోడూరులో ఫస్ట్ ఫాల్గా చూసుకుంటే కనుక జనసేన జెండా ఎగరేసినటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా అరవ శ్రీధర్ కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో తనకు ఛాన్స్ కల్పిస్తారని చెప్పి అతను కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రయత్నాలు చేస్తున్న
జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అరవ శ్రీధర్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కేడర్, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక విజయవాడలో మకాం వేసి తన ఖచ్చితంగా కూడా ఏదైతే మంత్రి పదవి తెప్పించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎస్సీ కోటాలో కూడా పూర్తి స్థాయిలో కూడా అరవ శ్రీధర్కు మంత్రి పదవి వరిస్తుందా లేదా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి కనుక రైల్వే కోడూరు కనుక నియోజకవర్గానికి ఇస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే దిశగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా అరవ శ్రీధర్ కూడా ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ దొరకదా దానిపైన కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికీ గతంలో చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి ఏదైతే కంచుకోట అయిందో ప్రొద్దుటూరు, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గతంలో దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నంద్యాల వరదరాజ రెడ్డి, అలాగే అక్కడ చూసుకుంటే కనుక ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన మొత్తంగా చూసుకునే ఏదైతే కనుక ఆయన కూడా ఈసారి అయితే కనుక మంత్రి పదవి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఉన్నాడు. ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా ఆయన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా మొత్తంగా 4 అభ్యర్థులు అయితే కనుక మంత్రి పదవి కోసం అయితే కనుక పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చివరకు ఎవరికి మంత్రి పదవి వస్తున్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠదని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మంత్రి పదవి తీసుకున్న తర్వాత కూడా కడప నియోజకవర్గానికి అలాగే జిల్లాకు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. ఏదేమైనా సరే మంత్రివర్గంలో ఎవరికి చోటు దొక్కుతుందో అన్న దానిపైన అయితే కనుక ఉమ్మడి కడప జిల్లా అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ సుధీర్. కేంద్రంలో రాష్ట్ర